నమస్తే, నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఈరోజు మన వీడియో మందారపు మొక్క అండి. మందారపు మొక్కకి ఒక సూపర్ ఫర్టిలైజర్ తయారు చేసి 15 రోజుల క్రితం ముందు నేను ఇచ్చానండి. ఇది ఇవ్వటం వల్ల మందారపు మొక్కలో మంచి మొగ్గలు, పువ్వులు వచ్చి మొక్కతే కలకల్లాడుతూ ఉంది. మందారపు మొక్కకు ఒక మంచి ఫర్టిలైజర్ ఇవ్వడం ద్వారా మొగ్గలు, పువ్వులతో ఎంత కలకల్లాడుతూ ఉంది అనేది ఈరోజు వీడియోలో చూపిస్తానండి. ప్రతిరోజు నేను నా మొక్కల్లో నుంచి చాలా ఫ్లవర్స్ అయితే తీసుకుంటూ ఉంటానండి. ఈ విధంగా మీ మొక్కల్లో కూడా ఇన్ని ఫ్లవర్స్ రావాలంటే ఈరోజు నేను చూపించబోయే ఈ ఫర్టిలైజర్ని ఇవ్వడం ద్వారా మీరు కూడా ఇంత ఘనంగా మీ మొక్కల్లో ఫ్లవర్స్ని తీసుకోవచ్చు. మీ దగ్గర లాస్ట్ ఇయర్ ప్లాంట్స్ కానీ, కొత్తగా తెచ్చిన మొక్కలు కానీ, లేక 2-3 ఇయర్స్ ప్లాంట్స్ కానీ ఉంటే వెంటనే ప్రూనింగ్ అనేది చేసేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రూనింగ్ చేస్తే మనకి రాబోయే సీజన్లో నెక్స్ట్ మంత్ నుంచి కూడా మనకి ఫుల్గా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు సెమీ ప్రూనింగ్ కానీ లేదా హార్డ్ ప్రూనింగ్ అయినా చేసుకోవచ్చు. మా మందారపు మొక్కల్లో నుంచి సరిగ్గా ఫ్లవరింగ్ రావటం లేదు, ఏం చేయాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అని అడుగుతున్నారు. ఈరోజు నేను చూపించబోయే ఈ ఫర్టిలైజర్ని అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫర్టిలైజర్స్ చూపించే ముందు కొన్ని మొక్కల టిప్స్ అయితే తెలుసుకుందామండి. ఎప్పుడు కూడా నేను ఇలా మజ్జిగలో ఇంగువ కలిపేసి ఇలా డైల్యూట్ చేసి మొక్కలకి అయితే ఇస్తూనే ఉంటానండి. దీనివల్ల మనకు ఆకుముడత, మిల్లీ బగ్స్ ఇలాంటి సమస్యలు అయితే రావండి. అందుకే చూడండి పూల సైజు ఎంత తామర పూలాగా ఉండే చూడండి. ఇలా మనము ఇచ్చేదాని వల్ల మన ప్లాంట్స్ అయితే చాలా హెల్తీగా ఉంటాయండి. మనము ఇది ఎలా చేయాలంటే అసలు స్నానం చేసినట్లు మొక్క బాగా తడిచిపోవాలి, ఆకులు పైన కింద బాగా తడిచిపోయేటట్లు మనం ఇలా స్ప్రే చేస్తూ ఉన్నాం అనుకోండి, మిల్లీ బగ్ సమస్య రాదు, ఆకుముడత డిసీజెస్ కూడా రావు. నెక్స్ట్ ప్రూనింగ్ అండి. ఎప్పుడు కూడా మనము ప్రూనింగ్ అనేది ఇలా 2-3 ఆకుల కింద ఇలా కట్ చేస్తూ ఉంటేనే మనకు ఫ్లవర్స్ అనేది ఎప్పుడు ఇట్లా విపరీతంగా స్టెమ్స్ వచ్చేసి ఫ్లవర్స్ అనేది వచ్చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఎండ్ అండి. ప్రతి మొక్కకి మనకి కనీసం అంటే డైలీ 5-6 గంటలు ఎండ పడేటట్లు మనం చూసుకోవాలండి. దానివల్ల చాలా డిసీజెస్ నుంచి మన ప్లాంట్స్ని సేవ్ చేసుకోవచ్చు. మందార మొక్క హెవీ ఫీడర్ ప్లాంట్ అండి. మంచిగా ఫుడ్ అనేది మనం ఇస్తూ ఉంటే, అంటే మంచి పోషకాలు అందిస్తూ ఉంటే మరి మొగ్గలు అనేది రాలిపోకుంటూ ఉంటాయండి. ఫర్టిలైజర్స్ ఒకటే ఇంపార్టెంట్ కాదండి, మొక్కకి తగినంత కేరింగ్ అండ్ టిప్స్ ఫాలో అవుతేనే ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఎండిపోయిన పూలు కానీ, ఆకులు కానీ మొక్కల పైన ఉంటే తీసేస్తూ ఉండాలండి. ఎందుకంటే ఎనర్జీని ఆ వాడిపోయిన పువ్వులు, ఆకులు కూడా ఎంతో కొంత తీసుకుంటూ ఉంటాయండి. ఆ మొక్కల పైన అలాగే ఉంచేస్తే మొగ్గలు రావాలి అంటే ఎప్పటికప్పుడు అయిపోయిన పువ్వులను, ఆకులను రిమూవ్ చేస్తూ ఉంటేనే మొక్కలకి మళ్ళీ కొత్తగా ఇలా మొగ్గలు వచ్చేసి బ్రాంచెస్ వచ్చేసి పూలు అనేది విపరీతంగా వచ్చేస్తాయి. ఎప్పుడైతే పెస్ట్ ఫ్రీగా ఉంటుందో గార్డెన్ చక్కగా హెల్తీగా ఉంటాయండి మన మొక్కలు. కాబట్టి మీరు ఏదైనా పెస్ట్ కంట్రోల్స్ ఏదైనా స్ప్రే చేయాలనుకుంటే ఈవినింగ్ అవర్స్లోనే చేయండి. మార్నింగ్ చేశారనుకోండి ఆఫ్టర్నూన్ మళ్ళీ మనకి ఎండ వచ్చేస్తుంది కాబట్టి మొక్కలు మళ్ళీ ఆకులన్నీ బ్లాక్గా అయిపోయి వాడిపోతుంటాయి. సో మీరు పెస్టిసైడ్స్ ఏదైనా స్ప్రే చేయాలి అంటే ఈవినింగ్ 6 పైన మాత్రమే స్ప్రే చేయండి. మొక్కలలో పెస్ట్ అనేది సర్వసాధారణమే అండి. కానీ వాటిని మనము నివారించాలి తప్పకుండా. ఎలా నివారించాలి అంటే ఆర్గానిక్ పెస్టిసైడ్స్ మాత్రమే యూజ్ చేయండి. ఈగ ద్రావణము, నీమ్ ఆయిల్ ఇలాంటివి అన్నమాట. కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉండేటివి స్ప్రే చేయాలి. ఎక్కువగా మనకి ఘాటైనవి మనం స్ప్రే చేసామనుకోండి మొక్కలు అనేది డ్యామేజ్ అయిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఎన్పికే ఫర్టిలైజర్స్ మన గార్డెన్లో ఉన్న ప్రతి ఒక్క మొక్క అండి, మెయిన్ మందారాలు కానీ, రోజెస్ కానీ మనం ఇచ్చామంటే బ్లూమింగ్ అనేది అంత మంచిగా ఉంటుందండి. ఇవాళ బీట్రూట్ ఫర్టిలైజర్ తయారు చేసుకోబోతున్నామండి. మనం ఎలాగైతే న్యూట్రియన్స్ అనేది తీసుకుంటూ ఉంటున్నామో సో మొక్కలకి కూడా అలాగే న్యూట్రియన్స్ అనేది ఇవ్వాలండి. ఈ ఫర్టిలైజర్ని మనం అన్ని రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇవ్వచ్చండి. ఇవి అవి అని కాదు, అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చండి. ఫర్టిలైజర్ ఎలా తయారు చేస్తున్నామంటే ఇంట్లో మనకి ఏదైనా మిగిలిపోయిన బీట్రూట్ ఉంటే అవి 1-2 ఉంటాయి కదా, వాటిని పడేయకుండా ఇలా మంచిగా మనం లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చండి. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు పక్కన కూరగాయలు వాళ్ళు డల్ అయిపోయినవన్నీ పక్కన పెట్టేసి ఉంటారు కదండి, వాళ్ళని అడిగినా కూడా మనకి ఎన్ని కావాలంటే అలా ఇస్తారండి. అప్పుడు మనం ఇలా తెచ్చుకొని మంచిగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసుకోవచ్చండి. వీటికి పీల్ తీయనవసరం లేదండి. అలాగే మనము లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీలో వేసామనుకోండి బాగా గ్రైండ్ అయిపోతుంది.
ఈ ఫర్టిలైజర్ ని మనము 20 డేస్ ఒకసారి మార్చి ఒక్కొక్క వీక్ ఒక్కొక్క ఫర్టిలైజర్ మనం ఇస్తూ ఉండాలండి. సమ్మర్ లో కూడా మనకి హై టెంపరేచర్ లో కూడా మనము ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చేదాని వల్ల మన మొక్కలు గ్రీన్ గా ఉంటాయి. ఇది ఇచ్చేదాని వల్ల మనకి ఏంటి లాభం అంటే మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, పొటాషియం ఇవన్నీ కూడా ఇందులో బీట్రూట్ లో ఉంటాయండి. అన్నిటికన్నా ఎక్కువగా ఏమంటే మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఈ మెగ్నీషియం మొక్కలకి చాలా హెల్ప్ అవుతుందండి ఇది ఇచ్చేదాని వల్ల. సో టోటల్ గా ఓవరాల్ గ్రోత్ కు యూస్ఫుల్ అన్నమాట ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చేదాని వల్ల. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఒక 3 డేస్ ఉంచినా కూడా మనకు ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే వాసన ఉండదు, పురుగులు కూడా పట్టవండి. అపార్ట్మెంట్ వాళ్ళకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి. ఇందులో తగినంత బెల్లం కూడా యాడ్ చేస్తున్నానండి. బెల్లం యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మంచిగా ఫర్మెంటెడ్ అవుతుంది అనమాట. ఫర్మెంటెడ్ అయ్యి మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని అందుతాయండి. మనము ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ని తయారు చేసేటప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్స్ ని యూజ్ చేయాలండి. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి. తర్వాత మూత ఇలా పెట్టాలండి. అంటే కొద్దిగా గ్యాప్ అయితే ఉండాలి. ఎందుకంటే అందులో నుంచి మనకి గ్యాస్ అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది. సో 3 డేస్ అయితే అలాగే ఉంచేసానండి. 3 డేస్ తర్వాత మంచిగా అయితే ఫర్మెంటెడ్ అయింది. అసలు స్మెల్ కూడా లేదండి, మంచిగా అయితే ఫర్మెంటెడ్ అయింది. సో ఈ ఫర్టిలైజర్ ని మనము డైరెక్ట్ గా అలాగే మొక్కలకి ఇవ్వకూడదండి. 1:10 రేషియోలో మన ప్లాంట్స్ కి అయితే ఇచ్చేద్దాం. అంటే ఒక గ్లాస్ ఫర్టిలైజర్ కి 10 గ్లాసెస్ వాటర్ అన్నమాట. ఇలా డైల్యూట్ చేసి మన మొక్కలకి ఇవ్వాలి. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చనిపోయే అవకాశం ఉంటుంది. సో మనము ఈ ఫర్టిలైజర్స్ ఇచ్చే ముందు మట్టిని బాగా లూజ్ చేసుకొని ఇవ్వాలండి. అప్పుడే అది వేరు వ్యవస్థ వరకు వెళ్తుంది. అలాగే వాటరింగ్ అనేది డైలీ కూడా చేయకూడదండి. మట్టి బాగా పొడి పొడిగా ఉన్నప్పుడే మనం వాటర్ అనేది చేయాలి. తర్వాత ఓవర్ ఫర్టిలైజర్స్ అండి. ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువ ఇస్తే ఫ్లవర్స్ అనేది రాలిపోతూ ఉంటాయి, తక్కువగా వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా కానీ మనము 20 రోజులకు ఒకసారి కానీ 25 రోజులకు కానీ ఒకసారి అలా ఇస్తూ ఉంటే సరిపోతుందండి. అలాగే పెస్ట్ అండి. ఎప్పటికప్పుడు మనము పెస్ట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆకుల కింద మనకి ఈ మిల్లీ బగ్స్ అనేది అటాక్ అయి ఉంటుంది. మిల్లీ బగ్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మన ప్లాంట్స్ లో చీమలు అనేది తిరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం ఐడెంటిఫై చేసి దానికి నీమ్ ఆయిల్ అలా స్ప్రే చేస్తూ ఉంటే చక్కగా మన ప్లాంట్ అనేది గ్రోత్ ఉంటుంది. ఈ వాటర్ కూడా బడబడా అని ఎక్కువ పోసామనుకోండి కింద పోయి అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మొక్కకు తగినంత వాటర్ మాత్రమే మనం పోయాలి. సో ఈ రకంగా తయారు చేసుకున్న తర్వాత మొక్కలకి ఈ ఫర్టిలైజర్ ని ఇస్తున్నానండి. ఇచ్చిన తర్వాత మొక్కల్లో చూడండి 15 రోజుల తర్వాత రిజల్ట్స్ మీరే చూడండి. ఆకులు తక్కువ, పూలు ఎక్కువ అన్నట్లుంది. ప్రతి చిన్న స్టెమ్ కు మొగ్గలు, పూలు అనేది విపరీతంగా వచ్చేసాయి. ఎంత హెల్తీగా ఉంది ప్లాంట్. ఇవన్నీ ఇలా రావడానికి కారణం ఫ్లవరింగ్ బూస్టర్ ఇలా ఇవ్వడమే అండి. అలాగే మొక్క ఎంత కలర్ఫుల్ గా, అసలు ఫ్లవర్స్ చూడండి ఎంత బ్రైట్ గా ఉన్నాయో కదా. ఇలాంటి మన బూస్టర్స్ ఇచ్చేది వల్ల మనం ఇంత రిజల్ట్స్ అనేది మన గార్డెన్ లో పొందవచ్చు. వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ అయిపోతున్నాయని చాలా మంది షేడ్ ప్లేస్ లో వాళ్ళ మొక్కలు ఉంచేస్తూ ఉంటారండి. అలా మాత్రం చేయకండి. ఎందుకంటే మన మొక్కలు వర్షం నీటిలో చాలా మినరల్స్ ని కలెక్ట్ చేసుకుంటాయి. అలాగే మనకు వర్షపు నీటిలో నైట్రోజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి సో మనము ఈ వర్షంలో మన ప్లాంట్స్ ఉంటే ఎక్కువగా బ్లూమింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. గార్డెన్ లో మందారాలు, రోజెస్ పూయడం లేదు అనే వాళ్ళందరూ ఈ ఫ్లవరింగ్ బూస్టర్ ని మీరు కూడా యూజ్ చేసి మందారాలు, రోజెస్ పెంచడంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.